నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రిన్ ఈ రోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హలో సార్ హాయ్ చంద్రబాబు వినపంపై గవర్నర్ గ్రీన్ సిగ్నల్ జగన్ కి చెక్ పెట్టినట్టు చెప్పేసి అంటున్నారు దీనికి చెప్పి అభిప్రాయం యాక్చువల్గా చంద్రబాబు నాయుడు Hmm. వాళ్ళు గవర్నర్కి విన్నపం చేసుకోవాలని అనుకున్నది ఇప్పుడు జరుగుతున్న అల్లర్ల మీద. Hmm. ఈ పార్టీలు రకరకాల కాన్స్టిట్యున్సీలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత Hmm. కొట్టుకోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అవును దాని మీద ఇవ్వడానికి వెళ్ళారని అంటున్నారు. యాక్చువల్గా Hmm. ఫ్యాక్ట్ చాలా మందికి తెలియదు. సోషల్ మీడియాలో ఏదో ఊహించేసుకున్నారు. ఆల్రెడీ అతను వేరే హాలిడేకి వెళ్తుంటే ఎవరు జగన్. జగన్ దాన్ని వేరేగా చిత్రీకరించి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతాడు పెద్ద పెద్ద పార్టీ పెట్టుకుని? ఇట్స్ అవును. ఫూలిష్నెస్. Hmm. అసలు ముందు ఇంకా తెలియలేదు గెలుస్తారో ఎవరి కాళ్ళే చేయకూడదుగా ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ కాళ్ళు చేసుకుంటున్నారు. మేము గెలుస్తాం అని. ఏ ఒక్క మూమెంట్ గవర్నర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఏం చేస్తాడు? ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఫామ్ చేసేసినట్టు గవర్నర్కి ఇన్ఫార్మ్ చేసుకోవడానికి ఈ డజంట్ హ్యావ్ రైట్. ఫైల్స్ పోతాయి అయిపోతాయి అంటే ఆల్రెడీ ఇక్కడ ఒకసారి జరిగింది. ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ దాన్ని దే పుట్ ఇట్ అండ్ బిహైండ్ ద బార్స్. అతను మొత్తం లాగారు. రేవంత్ రెడ్డి ఊరుకోలేదు. ఆఫ్ ద డే వన్ అతను స్వీరింగ్ ఇన్ సెరమనీ అయిపోయిన వెంటనే ఈ స్టార్టెడ్. అలా చేయొచ్చు కానీ ఇమీడియట్గా ముందుగానే నేను గెలిచిపోతాను అంచేది అతన్ని ఫైల్స్ ఇలా చేయండి అని అది ఈ డజంట్ అవర్ రైట్. ఎవరు చెప్పాడు? ఎన్ని వైఆర్టీ గవర్నర్ చెప్పేస్తే జస్ట్ బికాస్ బీజేపీ గవర్నమెంట్ తరపున గవర్నమెంట్ ఉన్నాడు చెప్పి చేస్తాడు. బీజేపీ గవర్నమెంట్కి తికాడా లేదు, వస్తుందా రాదా అని చెప్పేసి. 200 సీట్స్ కంటే ఎక్కువ రాకపోతే వాళ్ళు అవుట్ దెబ్బ అయిపోతారు. అర్థమైందా? వాళ్ళకి 200 100 పైన ఏమాత్రం కొంచెం వచ్చినా కాంగ్రెస్కి అక్కడ ఇండి కూటమి ఫామ్ చేస్తుంది గవర్నమెంట్. అంచేత కాకపోతే స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ఇండియా ఏమవుతుందంటే బీజేపీ అప్పటికి కూడా. కాకపోతే వాళ్ళకి 400 అంటున్నారు, 400 అంటారు కదా. ఆ 400 డెఫినెట్గా వాళ్ళకి వస్తే అది డిఫరెంట్ కొడుతుంది. కానీ వాళ్ళు చెప్పేస్తే వినేస్తారంటే ఈ గవర్నమెంట్ ఉంటాడో ఉండదు. వాళ్ళు రాగానే ఇటు తీసేవతలు పడేస్తారు. సో ఇవన్నీ బెదిరింపులు అందరికీ అన్ని మామూలు. ప్రతి చీఫ్ మినిస్టర్కి ఇదే సవాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా ఎదుర్కొన్నాడు. అదే నీది క్లీన్ రికార్డ్ అనుకుంటే ఎదుర్కొంటా ఉన్నాడు చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడుదే మోస్ట్ డర్టీయెస్ట్ పాలిటీషియన్ అన్నాడు అతను కేసీఆర్. ప్రపంచంలోనే మోస్ట్ డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఎవరంటే మోస్ట్ స్విండ్లింగ్ ఎక్కువ రిమార్కబుల్ కైండ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అనమాట. దానికేంటి? ఎక్కడైనా 10 సంవత్సరాలు మనకి ఇచ్చిన ఈ స్టేట్ క్యాపిటల్నే సరిగ్గా వాడుకోలేకపోయావు నువ్వు. అది అడిగేవాడు లేక. అలాంటి ఎందుకు చెప్తున్నాయంటే జస్ట్ బికాజ్ జగన్ మీద ఉన్న అక్కస్ మీద అతను ఫైల్స్ అన్ని చేయమన్నాడు. ఇతను గ్రీన్ సిగ్నల్. ఎవరు గ్రీన్ సిగ్నల్? 2 days గవర్నర్ టుమారో ఈజ్ గోయింగ్ టు బి నోబడీ. తమిళేసాయి అక్కడికి వెళ్ళింది ఏమైంది? ఎవరు గవర్నర్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాట్ హ్యాపెండ్? యువర్ నథింగ్, యువర్ అన్ అమంగ్ ద పీపుల్. అంచేత గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోయినంత మాత్రం ఇతను ఫైల్స్ తీసేసినట్టు. నీకంటే తెలివైనడు, చాలా చాలా తెలివైనడు కాబట్టి గవర్నమెంట్ ఈ లెవెల్లో నిలబెట్టగలిగాడు జగన్. అంచేత జగన్ మీద వెళ్ళిపోయి పారిపోతాడండి, అతను ఫైల్స్ చేయండి అని చెప్పేస్తే అక్కడ ఉన్న గవర్నర్ చేస్తాడా? ఈ డజంట్ హ్యావ్ దట్ రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద గ్రౌండ్ యు ఆర్ ఆస్కింగ్? నీకు పార్టీకి ఇంకా దికాణా లేదు. నీకు ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు, అసలు వస్తావో రావో తెలియదు. అసలు రామని వాళ్ళు అంటున్నారు. ఈ పార్టీ గురించి మాట్లాడకుండా ఎగ్జిక్యూటివ్ పోల్ గురించి కాదు, వాళ్ళ గురించి మాట్లాడాలంటే నీకు అసలు సీట్లు రావంటున్నారు. ద సీన్ ఈస్ గోయింగ్ టు రిపీట్ లైక్ లాస్ట్ టైం అంటారు. మరి అటువంటిప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోయి ఫైల్స్ పారిపోతాడండి. ఎందుకు పారిపోతాడు? గవర్నమెంట్ ఈజ్ దర్, ఎవ్రీథింగ్ ఈజ్ దర్. ఆల్రెడీ ఎదురుకుండా ఒకటి జరిగింది, ఎక్కడ మన తెలంగాణలో జరిగింది. చేశాడు, అనుభవించాడు. చేసిన కర్మకి చేసిన తప్పులకు అనుభవించాడు కాబట్టి అడ్రస్ లేకుండా పోయింది కేసీఆర్ గవర్నమెంట్. ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ ఇన్సైడ్ నౌ. బయట ఉన్నా కూడా లోపల ఉన్నట్టే లెక్కలకి. సో అదే ఎదురుకుండా జరుగుతున్నప్పుడు వై విల్ జగన్ విల్ డూ దట్ సేమ్ మిస్టేక్? ఆ ఫైల్స్ నిజంగా మాయం చేయాలనుకుంటే ఎప్పుడో మాయమైపోయి ఉంటాయి. లాంగ్ బ్యాక్ మాయమైపోయి ఉండాలి. అంచేత దట్ మన వాళ్ళు ఏదో విధంగా బ్యాట్ జరాలి. ఈ కూటమి తెలుగుదేశం పక్కన ఉన్న కూటమి వాళ్ళు ఏదో విధంగా సోషల్ మీడియాలో బ్యాట్ చేయాలి. అదేవిధంగా వాళ్ళు చేస్తారు. అసలు లాస్ట్ టైం లాగా అసలు సీట్లే రావంటున్నారు. మరి దానికి మనం ఓన్లీ స్పెక్టేటర్స్ విని దాని మీద సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి మనం కూడా వాళ్ళతో పాటు మాట్లాడకుండా ఉంటాం. మన ఛానల్ బాగుండాలి కాబట్టి, అంతేనా? సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. అదర్వైజ్ నోబడీ నోస్ ద ఫ్యాక్ట్ అండ్ హీ డజంట్ హ్యావ్ ఎ గ్రౌండ్ టు ఆస్క్. ఎవరు విన్నపం చేసుకుంటాడు? జగన్ పారిపోతాడండి, ఆ ఫైల్స్ అన్ని తగిలిపెట్టేస్తాడండి అంటే పెడతాడు. ఆ పెళ్ళి ఒక చెత్త పేపర్ కాలిస్తేనే ఇది కానలేదు. ఇక్కడ ఇల్లు అడ్డుకుపోతున్నాయి కదా. నిన్న మొన్న యాక్సిడెంట్ అయింది. సో ఇవన్నీ ఊరికి అంటూ ఉంటారు.
దట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ డీమీనింగ్ అదర్ పర్సన్. అవును. ఇంకొకరిని ఇన్సల్ట్ చేయడానికి, ఇంకొకరి మీద దుమ్మెత్తి పోయడం కోసం అలా అంటారు. ఏమి లేదు. ఐ డోంట్ థింక్ ఆయన సరదా, ఆయన హ్యాపీగా ఆయన భార్యతోటి టెంపుల్ తిరుగుతున్నాడు ఉమ్. చంద్రబాబు నాయుడు. ఆ. మనోటి ఫారిన్ కంట్రీ అన్నాడు. ఉమ్. ఈ ఫారిన్ కంట్రీ ఆయన ఎందుకు అన్నాడు? యాక్చువల్గా ఏ క్రిస్టియన్ సంబంధించిన ఏ ఇజ్రాయెల్ అటు బెత్లెహేమ్ వెళ్ళటానికి అనుకుంటుంటాడు, జెరూసలేం. అవును. అలాగంటే ఇప్పుడు మళ్ళీ ఈ రిలీజియన్ బయటకు వస్తుందని లండన్ అన్నాడు. ఓకే. లండన్ నుంచి కనుకో అవును. అక్కడ నుంచి వెళ్ళాలనుకున్నారు అక్కడ అందుకే అది ఒకళ్ళు చెప్పకపోవచ్చు, చెప్తే అనవసరంగా బ్యాడ్ అయిపోతారు. మొన్నే తిరుపతిలో ఏదో వస్త్రాలు అవి పెట్టారు సీఎంకి. అవంతా మళ్ళీ డైల్యూట్ అయిపోద్ది కాబట్టి ఎందుకు క్రిస్టియానిటీని చెప్పడం అని చెప్పేసి చెప్పుంటారు. ఈయన ఇక్కడ హిందువులకి అలా కాదు కదా, ఎవరైనా టెంపుల్కి వెళ్ళిపోయి పబ్లిసిటీ చేసుకోవచ్చు కాబట్టి ఆయన మిస్సెస్ టెంపుల్కి వెళ్ళటం నేను చూశాను. నేను ఒక సోషల్ మీడియాలోనే చంద్రబాబు నాయుడు గారు ఆయన శ్రీమతి ఒక మంచి టెంపుల్కి వెళ్ళి పట్టు వస్త్రాలు ఏది ఇస్తున్నారనమాట. సో అలాగే ఎవరికి పడితే వాళ్ళు ఆ బిజీలో ఉన్నారు. ఇప్పుడు గవర్నర్ గెలిపేది, గవర్నర్ వాట్ విల్ ఇంట్రూడ్ అంతకంటే తెలియని ఉంటుంది. ఒక 100 గవర్నర్లు 100 చంద్రబాబు నాయుడులు అయితే ఒక జగన్ అండ్ ఆస్కార్ విన్నింగ్ యాక్టర్ అతను ఎక్స్ప్రెషన్ ఎవరు పట్టలేరు. ఇప్పుడు చాలా బాధగా ఉన్నాడు, ఓడిపోతాడు అనుకున్నారు. ఏం కాదు అది, అదంతా స్ట్రాటజీ. అతని స్ట్రాటజీలు అలాగే ఉంటాయి. ఇక్కడ అతను అతివీర భయంకరుడు, చెడ్డగానా మంచిగానా అనేది చెప్పట్లేదు, ఒక భయంకరమైన వ్యక్తి ఆయన జగన్. అదే ఆ వయసులోనే, నాకంటే చిన్నవాడు కాబట్టి చెప్తున్నాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్, ఈజ్ అన్ ఐకానిక్ డిఫరెంట్ క్యారెక్టర్ నా లెక్క ప్రకారంగా. వెరీ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. సైకో కాదు, ఎవరు సైకో కాదు, అందరూ సైకోలే. నీకు కావాల్సింది మీ ఇంట్లోకి వెళ్ళగానే ఎవడైపోతే నువ్వు సైకో కింద తయారవుతావు. సైకో ఏముంది ఇందులో? ఎవడన్నా ఒకటి పని చేసాడంటే సైకో. ఆ జైల్లో పెట్టాడు, ఎవడ ఆర్ఆర్ఆర్ కాలమీ కొట్టాడంటే సైకో అన్నారు. అలా అందరూ చేస్తారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఇష్టం లేని లోపల పెట్టలేదు, ఈడీని పంపించి. అప్పుడు బాడీ మీద సైకో. ఇంకొకటి మీద వేలు పెట్టి చూపించడం చాలా ఈజీ. అతను ఫైల్స్ మాయం చేయటం అంత ఖచ్చితం లేదు. అతను ఇప్పటి వరకు మీటర్ నొక్కి దానిలో పేద ప్రజలకి ఎస్సీ ఎస్టీలకు డబ్బులు పంపించడం వరకే. అతను ఇందులోంచి డబ్బులు ఏమైనా సంపాదించుకుంటే జగన్ని అది కూడా పట్టుకుని ఇంట్లో వాడిని ఈశ్వరుడు అయినా పట్టుకోలేదు అంటారు కలాగా, డో బడ్డీ కెన్ క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ అంటాడు. చాలా తెలివైన మిగతా వాడిలా కాదు అతను. మన కేసీఆర్ లాగా పారిపోయి ఆయన ఏమన్నా తీసుకెళ్ళి అన్ని తగలబెట్టేమని, ఫోన్ ట్యాపింగ్ చేసిన ఫైల్స్ తీసేమని ప్రిపరేషన్ లో లేడు కాబట్టి ఒక ఆఫీసర్ పెట్టాడు. ఆఫీసర్ పట్టుకుని బొక్కలా ఇస్తే మొత్తం చేయించాడు. ఇతను ఆ తప్పు ఎందుకు చేస్తాడు? పక్క మన తెలుగు రాష్ట్రంలో జరిగిన ఒక ఇది చూసి అతను ఇంకా ఇట్స్ ఎ లెసన్ ఫర్ హిమ్. అలా చేయడు. ఫస్ట్ అది చెప్పడానికి, అది అడగడానికి హూ ఇస్ చంద్రబాబు నాయుడు, జస్ట్ అన్ అపోజిషన్, జస్ట్ ఎలక్షన్ ఫినిష్డ్. వాట్ గ్రౌండ్స్ విల్ గో అండ్ ఆస్క్ గవర్నర్, నువ్వు వెళ్ళి నేను చేసుకుంటాను అంటాడు యాక్చువల్గా. కాకపోతే అనడానికి ఎందుకు ధైర్యం అంటే బీజేపీ కూడా వీళ్ళు కూటమిలో ఉంది కాబట్టి. సరే బీజేపీ ఉన్నా అక్కడ నువ్వు అక్కడ చూసుకోండి, మీరు మోడీని, అమిత్ షా, యూ లుక్ ఆఫ్టర్ దేర్. అక్కడ రేపు నీ సీనియర్ రివర్స్ అవ్వచ్చు అక్కడ. ఈవెన్ ఇఫ్ అక్కడ తర్వాత చూసుకోవచ్చు. అంతేగాని ఆల్రెడీ ఇంకా మేము పవర్లో ఉన్నట్టు అయిపోయినట్టు లెక్క. యు ఆర్ నో మోర్ ఇన్ పవర్. ఇవాళతో ఎలక్షన్లు అయిపోతే నోబడీ ఈజ్ ఇన్ పవర్. ఇట్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ పబ్లిక్ వెరిడిక్ట్. ప్రజా తీర్పు మీద ఆధారపడి ఉంది. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్.